Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా అయ్యిందేంటి? జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. కానీ ఇందులో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మినహాయించి ఎవరూ పెద్దగా యాక్టివ్గా లేరు. కూటమి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు కానీ, విపక్షాలు చేస్తున్న ప్రచారంపై కానీ వీరు ఎవరూ స్పందించడం లేదు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్తో సమావేశమై వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప తమ నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి పనుల గురించి కూడా వారు వివరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైనా ఉంటే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్లే కనిపిస్తున్నారు. జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలలో సీనియర్ నేతలు కూడా ఉన్నారు. మండలి బుద్ధప్రసాద్ అందులో ఒకరు. 2024 ఎన్నికలకు ముందు చివరి క్షణంలో పార్టీలో చేరి జనసేన టికెట్ను మండలి బుద్ధప్రసాద్ తెచ్చుకోగలిగారు. అవనిగడ్డ జనసేనలో కొంత అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమైన పెద్ద మనిషి కావడం, వివాదాలకు దూరంగా ఉండే మండలి బుద్ధప్రసాద్ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేయడమే కాకుండా రాజకీయంగా అనుభవం ఉన్న నేతగా ఆయన గుర్తింపు పొందారు. మిగిలిన వారు కొత్తగా ఎంపికైన మండలి బుద్ధప్రసాద్ లాంటి వాళ్ళు మౌనంగా ఎందుకుంటున్నారన్నది జన సైనికులను వేధిస్తున్న ప్రశ్న. ఇక మరో సీనియర్ నేత అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. ఈయన కూడా సీనియర్ నేత. మాజీ మంత్రిగా కాంగ్రెస్లో పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొణతాల రామకృష్ణ తర్వాత వైసీపీలో చేరడం, ఆ తర్వాత జగన్తో విభేదాలు తలెత్తి బయటకు రావడం జరిగింది. దాదాపు కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణకు అన్ని సబ్జెక్టులపై అవగాహన ఉంది. 2024 ఎన్నికలకు ముందు ఆయన జనసేనలో చేరారు. ఆ టికెట్ను నాగబాబుకు అనుకున్న చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కొణతాలకు కేటాయించారు. గెలిచినా కొణతాలకు సీనియర్ కోటాలో మాత్రం మంత్రి పదవి దక్కలేదు. అయితే ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్, కొణతాల రామకృష్ణ ఇద్దరూ మౌనంగా ఉండడమే పార్టీలో చర్చనీయాంశమైంది. అసలు వీళ్ళిద్దరికీ ఏమైందన్న అభిప్రాయం జన సైనికుల్లో కలుగుతోంది. సీనియర్ నేతలు, అనుభవం ఉన్న లీడర్లైన పవన్ కళ్యాణ్కు అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉండాల్సిన సమయంలో ఎందుకు దూరం పాటిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. రాష్ట్ర స్థాయి నేతలు వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. వారంతటా వారే దూరమయ్యారా, లేక పవన్ కళ్యాణ్ దూరం పెట్టారా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. సబ్జెక్టులపై కమాండ్ ఉన్న ఇద్దరు నేతలు కామ్గా ఉండడం పార్టీకి మంచిది కాదని పలువురు జనసేన నాయకులే సూచిస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటన్నది వారే చెప్పాల్సి ఉంది.